నమస్కారం అండి. నేను మీ గాజులపల్లి అభినయ్. నాది ఒక చిన్న ప్రశ్న. నాయకులు కావచ్చు, ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరైనా సరే నా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాను. ఒకానొక ఊరు, సుమారు 3 లక్షల మంది జనాభా. అందులో 12,000 నుంచి 15,000 దుకాణాలు. 12,000 కనిష్టంగా వేసుకుందాము. ఒక్కొక్క అంగడికి ఒక్కొక్క యజమాని, ఒక్కొక్క గుమస్తా అనుకుందాం. మొత్తం 12,000 మంది యజమానులు, 12,000 మంది గుమస్తాలు. మొత్తము 24,000 మంది. ఒక్కొక్కరి పైన ముగ్గురు ఆధారపడి ఉన్నారు ఇంట్లో. అంటే 24,000 కుటుంబాలు. 24,000 ఇంటూ 4 96,000 మంది. అట్లాగే ఒక కార్పొరేట్ షాపింగ్ మాల్ ఎంటర్ అయింది ఆ ఊర్లోకి. ఒకటి కాదు 20 వచ్చినాయి అనుకుందాం. ఒక్కొక్క అంగడికి 200 మందికి ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వం చెప్తుంది అనుకుందాం. ఊరు డెవలప్ అవుతుంది, షాపింగ్ మాల్ వస్తే ఉపాధి కలుగుతుంది అన్నారు. ఒక్కొక్క షాపింగ్ మాల్కి 200 మంది వేసుకున్నా 20 షాపింగ్ మాల్లే ఊర్లోకి వచ్చినాయి అనుకున్నా 4,000 మంది గుమస్తాలు, 4,000 కుటుంబాలు అనుకుందాం. ఒక్కొక్క ఇంట్లో నలుగురు వేసుకున్నా కూడా 16,000 మంది. 16,000 మందికి ఉపాధి కలిగించడం కోసము 96,000 మందిని రోడ్డున పడేయడము ఎంతవరకు సమంజసం? సమాధానం చెప్పగలరు. మన ఊరు మన దుకాణం. ధన్యవాదములు.